బట్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఫస్టు ఈ ట్రైలర్ చూసిన వెంటనే షాక్ అయిపోయా. ఎందుకంటే, నాకు 'శేఖర్ కమ్ముల' గారి సినిమాలు అన్నీ ఎక్కువండి. ఎందుకంటే, ఆయన తప్పు పట్టకూడదు. ఆయన ఒక పందా ఉన్న వ్యక్తి. ఆయన ఒక స్టైల్, ఒక మేకింగ్ ఉన్న వ్యక్తి. కానీ 'శేఖర్ కమ్ముల' గారి సినిమాల్లో నాకు ఒక లీడర్ తప్ప కన్నయ్యని కూడా నేను ఒక ఒక ధాటిగా ఫీల్ అవుతాను. లీడర్‌ని మాత్రం ఒక సోషల్ మెసేజ్ కాబట్టి నా మనసుకు హత్తుకుంటది. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్‌ని ఆయన సినిమాగా తీశారు. రాబోయే 10 ఏళ్లలో ఏం జరుగుద్దో ఆయన 2010లో చూపిస్తే 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కొన్ని విషయాలు ఆయనకి ఆ సినిమాకి దగ్గరగా ఉంటాయి. అంతకుముందు కూడా జరిగిన విషయాలను దాంట్లో పెట్టారనుకో అది వేరే విషయం. అయితే ఇప్పుడు తీసిన 'కుబేర' ఏదైతే ఉందో, ఈ 'కుబేర' గురించి మాట్లాడుకోవడం కాదు. దీన్ని ఒక మహాభారతంలా చూడాలి. ప్రతి సీన్‌ని వర్ణనాతీతంగానే చూడాలి. ఎందుకంటే ఆయన 4 ఏళ్ళు కష్టపడ్డాడో, 5 ఏళ్ళు కష్టపడ్డాడో నాకు తెలీదు గానీ, ప్రతి సీన్‌కి ఆయన కష్టం కనిపించేసింది. అంత గొప్ప సినిమా తీశారు సార్. ఎందుకంటే క్లైమాక్స్ కూడా మేము ఊహించని రీతిలో క్లైమాక్స్ ఇచ్చారాయన. అందరూ ఏమనుకుంటారంటే మీడియా సమక్షంలో హీరో ఏదో మాట్లాడతాడనుకుంటారు. ఏదో 'కత్తి' సినిమాలో జరిగినట్టు, లేకపోతే ఇంకో 'మహర్షి' సినిమాలో జరిగినట్టు అనుకుంటాం. బట్ ఈ సినిమాకొచ్చి ఒక 'కుబేర్' అంటే దానికి టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇచ్చారండి ఆయన. మన 'శేఖర్ కమ్ముల' గారు. ద బెస్ట్